ఈరోజు వంటగది సందడిగా, ఉత్సాహంగా ఉంది. పుదీనా, కొత్తిమీర, నిమ్మకాయ, పచ్చిమిర్చి, టమోటాలు అన్నీ స్టవ్ మీద సిద్ధంగా ఉన్నాయి. క్యాబేజీ, బంగాళాదుంపలో ఏది చేయాలో తేల్చుకోవాల్సి వచ్చింది. క్యాబేజీ, ముల్లంగి, మెంతి ఆకుల కన్నా బంగాళాదుంప పరోటాల సువాసన, రుచి బాగుంటాయని అఖిలకు తెలిసినప్పటికీ దివాకర్ కూడా బంగాళాదుంప పరోటాల వైపే మొగ్గు చూపాడు. దాంతో ఆమె బంగాళాదుంపలను ఉడకపెట్టడానికి కుక్కర్లో పెట్టి పిండిని కలపడం మొదలుపెట్టింది. వెన్న దొరుకుతుందా అని దివాకర్ వార్తాపత్రిక చదువుతూ అడిగాడు. కానీ ప్రెషర్ కుక్కర్ విజిల్ శబ్దం అతని సమాధానాన్ని ముంచివేసింది. అఖిల ఏమని అనుకుంటుందో దివాకర్ ఊహించాడు. వెన్న ఎక్కడ దొరుకుతుంది? కొడుకు ఆర్య వచ్చినప్పుడే వెన్న ఆర్డర్ చేస్తారు. వాడు తినడు. అఖిల కూడా తిననివ్వదు. నేను చివరిసారి డాక్టర్తో పూర్తి వైద్య పరీక్ష చేయించుకున్నప్పుడు నా కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. అది ఎందుకంత పెరుగుతూ ఉంటుందో ఆశ్చర్యంగా ఉంది. వృద్ధాప్యంలో గంజి, సాదా పప్పులు, కూరగాయలు కూడా తినాలనిపించవు. మరి ఏం చేయగలం? నేను పరాఠాలు తిని చాలా కాలం అయ్యింది. వేయించిన పదార్థాల రుచిని ఎప్పుడు మర్చిపోయానో నాకే తెలియదు. అవును, ఆర్య ఇంటికి వచ్చినప్పుడు తినకూడని కొన్ని నూనె, మసాలా వంటకాలను నేను రుచి చూసే అవకాశం దొరుకుతుంది. అయితే చాలా వంటకాలు అతని కోసమే చేశామనే హామీతో ఎవరికీ చెప్పకుండా అతని గదికి పంపబడతాయి. నేనెలా ఇదంతా తినగలను? ఇది నాకు జీర్ణం కాదు. దీని రుచి కూడా తెలియదు. అతను తన భార్యతో నాకు ఇది నచ్చుతుంది, ఎందుకు నచ్చదు? నువ్వు నన్ను ఇది రుచి చూడనివ్వు అని చెప్పాలనుకుంటాడు. కానీ మౌనంగా ఉండిపోతాడు. అతను చెప్పిన మాటలకు అఖిల బాధపడితే ఆమె తన పాత మెడికల్ రిపోర్టును బయటకు తీసి అతనికి చూపిస్తుంది. అతన్ని 100 సార్లు తిడుతుంది. యోగా, నడక వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను తన దినచర్యలో చేర్చుకోనందుకు ఎగతాళి కూడా చేస్తుంది. ఆర్య వెళ్ళిపోయిన తరువాతే దీని తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. ఓట్ మీల్, పండ్లు, ఒక చెంచా నూనెలో వండిన రుచిలేని కూరగాయల సలాడ్, వాటితో పాటు పొడిగా, గరుకుగా ఉన్న రొట్టె చాలా సేపటి వరకు అతని ప్లేట్లోనే ఉంటాయి. ఈ భయం వల్ల అతను తన ముక్కు, కళ్ళు రెండింటినీ అదుపులో పెట్టుకుంటాడు. దాదాపు ప్రతిరోజు భోజన బల్ల మీద పప్పును చూడగానే అతనికి అమ్మ తాలింపు గుర్తుకొస్తుంది. ఒక గరిటెడు స్వచ్ఛమైన నెయ్యి, వెల్లుల్లి, మిరపకాయలు, జీలకర్రతో అద్భుతమైన తాలింపు వేసేవారు. నూనె, మసాలాలతో వేయించిన ఆ రుచికరమైన కూరగాయలను అతను రహస్యంగా గుర్తు చేసుకుంటాడు. ఈ విషయం అతను అఖిలతో పంచుకుంటే ఆమె అతని వైపు కోపంగా చూసి, నేనేమి నీకు రుచికరమైన ఆహారం పెట్టనట్టు చూడకు. నీ వయసు గురించి ఆలోచించు. నీ రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ గురించి చింతించు. నిశ్శబ్దంగా తిను అంటుంది. అందుకే తల వంచుకుని నిశ్శబ్దంగా తినడంలో తప్పేమీ లేదని అతను భావిస్తాడు. అఖిల నాకు రుచికరమైన వంట చేసి పెట్టిందన్నది నిజమే. కానీ ఇప్పుడు వయసు, జీర్ణక్రియ, వృద్ధాప్యంతో వచ్చే వ్యాధుల కారణంగా ఆమె చాలా జాగ్రత్తగా వంట చేయడం మొదలుపెట్టింది అన్నది వేరే విషయం. మంచి విషయం ఏమిటంటే ఈరోజు తలుపు దాటుతుండగా దివాకర్ కళ్ళు ఎదురుగా ఉన్న ఫ్లాట్ మూసి ఉన్న తలుపుపై పడ్డాయి. అతని పెదవులపై చిరునవ్వు విరిసింది. లిఫ్ట్ రాగానే అతను తన ఆలోచనలను పక్కన పెట్టి లిఫ్ట్ ఎక్కాడు. అతను పెరుగు, వెన్న తీసుకుని ఇంటికి వచ్చినప్పుడు అఖిల ఎంతో ఉత్సాహంగా పరోటాలు తయారు చేయడంలో నిమగ్నమై ఉండడం చూశాడు. మిక్సర్ జార్ సూచనల ప్రకారం చట్నీ రుబ్బారు. పచ్చడి జాడీల నుండి వస్తున్న సువాసన పనులన్నీ పూర్తయ్యాయని సూచించింది. మీకు ఏమైనా సహాయం కావాలా అని దివాకర్ అడిగాడు. దానికి అఖిల వాళ్ళని పిలు అంది. ఆమె ఉద్దేశం ఎదురుగా ఉన్న ఫ్లాట్లో ఉండే ఈరోజు అతిథులుగా వచ్చిన ఆ 2 అబ్బాయిలు. అతను తల అడ్డంగా ఊపి లేవబోతుండగా అకస్మాత్తుగా వద్దు, వదిలేయండి. మీరు చెంచాలు, ఫోర్కులు బయటకు తీయండి. నేను వాళ్ళని పిలుస్తాను. మిమ్మల్ని చూసి వాళ్ళు ఇబ్బంది పడవచ్చు. అవును, మొన్నటి గురించి ఏమీ ప్రస్తావించకండి. నిశ్చింతగా ఉండండి అని చెప్పి ఆమె బయటకు వచ్చి ఎదురుగా ఉన్న ఫ్లాట్
వైపు నడిచింది. డోర్ బెల్ మోగినప్పుడు తలుపు తెరుచుకుంది. ఫ్రెంచ్ కట్ గడ్డం ఉన్న ఒక అబ్బాయి బయటకు వచ్చాడు. అఖిలను చూడగానే అతని ముఖంలో అసహజమైన సంకోచంతో నిండిన చిరునవ్వు కనిపించింది. అఖిల ఏదో చెప్పగా అతను బదులుగా తల ఊపాడు. దాంతో ఆమె సంతృప్తిగా ఇంటికి తిరిగి వెళ్ళింది. దివాకర్ ఆమె వైపు ప్రశ్నించే చూపుతో చూడగా ఆమె ఉత్సాహంగా వాళ్ళు వస్తున్నారు. అప్పటికే సిద్ధంగా కూర్చున్నారు. నేను 2 పరాటాలు చేసేలోపు వాళ్ళతో కబుర్లు చెబుతూ ఉండు. ఆ తరువాత వాళ్ళని డైనింగ్ టేబుల్ వద్దకు భోజనం చేయడానికి పిలువు. అవును, నువ్వు పరాటాలకు వెన్న తక్కువ వేసుకోవాలి. పెరుగు తీసుకో. అలాగే మరీ ఎక్కువగా తినకు. లేకపోతే వాళ్ళ ముందు నిన్ను ఆపాల్సి వస్తుంది అంది. అఖిల మరిన్ని ఆంక్షలు విధించాలనుకుంది. కానీ సరిగ్గా అప్పుడే డోర్ బెల్ మోగింది. రండి, లోపలికి రండి. మామయ్యతో మాట్లాడండి. ఈలోగా నేను తిరిగి వస్తాను. నేను మీకు పనిలో సహాయం చేయనా? వంటగది వైపు వెళ్తున్న అఖిలకు కళ్ళజోడు పెట్టుకున్న అబ్బాయి సంకోచంగా సహాయం అడిగాడు. అయ్యో, అంకుల్తో మాట్లాడండి. అంతా అయిపోయింది. ఆమె నవ్వి అతడిని తేలికపరిచింది. త్వరలోనే పరాటాల సువాసనలతో పాటు సాధారణంగా పరాటాల గురించే సాగే వారి సంభాషణ ప్రారంభమైంది. ఈ ఇంట్లో పరాటాలు కేవలం అల్పాహారం మాత్రమే కాదు. అవి మా జీవితంలో ఒక భాగం. మేము చిన్నప్పటి నుండి ఆదివారాల్లో పరాటాలు చేయడం చూస్తూనే ఉన్నాం. కనీసం ఆర్య ఇంట్లో ఉన్నంతకాలం ఈ సంప్రదాయం కొనసాగింది. ఆదివారాలు పరాటాల వాన ఇంద్రధనుస్సులాగా విడదీయరానివి. ఆహా! ఆ రోజుల్లో మేము ఎప్పుడూ మెంతులు, క్యాబేజీ, బంగాళదుంపలతో పరాటాలు చేసేవాళ్ళం. ఆర్య కూరగాయలు తినేవాడు కాదు. అందుకే అఖిల వాటిని పరాటాలలో కూరేది. పరాటాలు పూర్తిగా వేరే విషయం. పరాటాలు కేవలం పరాటాలు మాత్రమే కాదు. అవి ఒక పండుగ వాతావరణం. వాటిపై వెన్నను విపరీతంగా పూసేవారు. దివాకర్ పరాటాల గురించి అనర్గళంగా మాట్లాడుతున్నాడు. అందుకు అంగీకారంగా తల ఊపుతున్నాడు. దివాకర్ ఉత్సాహాన్ని అఖిల అర్థం చేసుకుంది. కానీ ఆ అబ్బాయిలు కొంచెం ఇబ్బందిగా ఉన్నారు. వారి ఇబ్బందిని, దానికి కారణం తానేనని ఆమె గ్రహించింది. నిన్నటి వరకు ఆ అబ్బాయిల గురించి ఆమెకు ఒక అభిప్రాయం ఉండేది. ఈరోజు మరో అభిప్రాయం. వారి గురించి తన ఆలోచన పట్ల పశ్చాత్తాపం ఆమె హృదయాన్ని పీడిస్తుంది. నిజం చెప్పాలంటే ఆమె పెనం నుండి పరాటాలను తీయడం లేదు. కానీ తన తల మీదున్న అపరాధ భావాన్ని తొలగించుకుంటోంది. వేడిగా ఉన్న పెనం మీద పరాటాలను పెట్టి మంట తగ్గించి దాని చుట్టూ ధారాళంగా నెయ్యి పోసింది. పరాటా నెమ్మదిగా చిటపటలాడడం మొదలయింది. దానితో పాటు 2 రోజుల క్రితం జరిగిన సంఘటన కూడా. ఆ రోజు ఆమె ప్రవర్తన ఊహించరానిదేమీ కాదు. అది కొన్ని రోజుల ఆందోళన ఫలితం. కొన్ని రోజులుగా తన ఫ్లాట్కు ఎదురుగా ఉండే ఫ్లాట్లో నివసించే 22 నుండి 24 ఏళ్ల కుర్రాళ్ళు తరచుగా లాబీ గుండా అటూ ఇటూ తిరుగుతూ ఇతర ఫ్లాట్ల తలుపుల వైపు తొంగి చూడడాన్ని ఆమె గమనించింది. వారి పెదవులపై చిరునవ్వు మెరుస్తూ ఉండేది. అప్పుడప్పుడు ఒకరితో ఒకరు గుసగుసలాడుకునేవారు. వారు రావడం, పోవడం, కొన్నిసార్లు తెర తలుపులోంచి తన ఫ్లాట్లోని లాబీలో ఇళ్ల ముందు నిలబడడం ఆమె చూసింది. 1-2 సార్లు. వారిని హెచ్చరించడానికి ఆమె హఠాత్తుగా తలుపు తెరిచేది. ఆ తరువాత వారు అటూ ఇటూ తిరిగేవారు. కొన్నిసార్లు ఎలివేటర్ వైపు, కొన్నిసార్లు తిరిగి తమ ఫ్లాట్ లోపలికి, లేదా కొన్నిసార్లు లాబీలో మామూలుగా అటూ ఇటూ తిరుగుతూ ఉండేవారు. ఆమెకి వారి వైఖరి వింతగా అనిపించడంతో ఆమె దివాకర్తో ఇలా చెప్పింది. విను, ఎదురుగా ఉన్న ఫ్లాట్లో అద్దెకు ఉంటున్న ఈ 2 బ్రహ్మచారులు సరిగ్గా లేనట్లు అనిపిస్తున్నారు. ఇంటి యజమాని ఈ బ్రహ్మచారులకు ఫ్లాట్ ఇచ్చి ఉండకూడదు. నేను వారిని చూసినప్పుడల్లా ఇక్కడి చుట్టుపక్కల ఫ్లాట్ల బయట నిలబడి ఉంటారు. వాళ్ళేం చేస్తున్నారు అని ఆశ్చర్యపోతూ ఉంటాను. ఆమె అభ్యంతరానికి సమాధానం దాదాపు ఇలా ఉంది. మీ కొడుకు కూడా బయటే ఉన్నాడు.
అతను కూడా ఎంతో కష్టపడి ఇల్లు సంపాదించుకున్నాడనే విషయం మర్చిపోకు. దివాకర్ సూచన ఆమెకు పూర్తిగా అర్థమైంది. ఆమె కొడుకు కూడా అక్కడ ఎంతో కష్టపడి ఇల్లు సంపాదించుకున్నాడు. ప్రతి ఒక్కరూ ఇంటిని తమ కుటుంబ సభ్యులకే ఇవ్వాలని అనుకుంటారు. బ్యాచులర్ అనే మాట వినగానే జనం ముఖాలు చిట్లించుకుంటారు. అనుమానాలు, ఆందోళనలు కలగడం సహజమే. వాళ్ళ మనసులను ఎవరు ఊహించగలరు? ఒకవేళ లిఫ్టులో కలిసినా కనీసం పలకరించుకోరు. కనీసం నమస్కారం కూడా చెప్పరు. వాళ్ళు తమ మొబైల్ ఫోనుల్లో మునిగిపోతారు. లేదా పైకప్పు వైపో, నేల వైపో చూస్తూ ఉండిపోతారు. కళ్ళలోకి చూసి మాట్లాడే ప్రయత్నాన్ని వాళ్ళు తప్పించుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరో ఎవరికి తెలుస్తుంది? తన ఆర్యలాంటి వాళ్ళు కొద్దిమందే ఉంటారు. మిగతా వాళ్ళంతా వీళ్ళలాంటి వాళ్ళే ఉంటారు. ధనవంతుల కుటుంబాల అబ్బాయిలు ఫ్లాట్లోకి చొరబడి దొంగతనాలు చేసి తమ కోరికలను తీర్చుకునేవారు. ఇలాంటి కథలు వార్తాపత్రికలలో సర్వసాధారణం. ఆమె గుండెలో ఒక రకమైన ఆందోళన మొదలైంది. 2 రోజుల క్రితం ఆమె ఏదో పనిమీద తలుపు తెరిచినప్పుడు పక్క ఫ్లాట్ దగ్గర 2 వ్యక్తులు నిశ్శబ్దంగా మాట్లాడుకుంటూ నిలబడి ఉండడం చూసింది. తలుపు తెరిచిన శబ్దం విని అతను కొద్దిగా కుడివైపుకు జరిగాడు. ఇది వారికి తగిన ప్రదేశం కాదు. పొరుగున ఉన్న నీతాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. ఆమె కూడా యవ్వనంగా, అందంగా ఉంటుంది. ఈ అబ్బాయిల ఉద్దేశాలు ఏంటో ఎవరికి తెలుసు? ఆమె ముఖం కోపంతో నిండిపోయింది. ఒక మంచి, బాధ్యతగల పౌరుడిగా ఉండాలనే భావన, తన పొరుగువారిపై ప్రేమ అకస్మాత్తుగా ఆమెలో కలిగాయి. ఈ అంతస్తులోనే తనే అందరికంటే పెద్దది కాబట్టి వారిని ఎందుకు చూసుకోకూడదు? సామాన్య ప్రజల జీవన విధానంలో ఎవరు ఎవరిని పట్టించుకోరు. ఇప్పుడు ఆమె కూడా వారి చర్యలను పట్టించుకోకపోతే అది ఖచ్చితంగా సరైనది కాదు. పెద్దగా ఆలోచించకుండా ఆమె వారి వైపు దూసుకెళ్ళింది. ఆమె కోపంతో కూడిన ముఖం, పోలీసు అధికారిలాంటి హావభావాలు ఆ అబ్బాయిలను ఉలిక్కిపడేలా చేశాయి. వారు వెళ్ళిపోయేలోపు ఆమె కళ్లద్దాలు పెట్టుకున్న అబ్బాయి చెయ్యి పట్టుకుని ఇక్కడే ఎందుకు నిలబడి ఉన్నావు? అని అడిగింది. అలాగే ఆంటీ. అతను భయంతో పోయాడు. అలాగే ఎందుకు? మీరు ఈ సమయంలో తరచుగా ఏదో ఒక ఇంటి ముందు నిలబడడం నేను గమనించాను. ఏం గూఢాచారం చేస్తున్నారు? ఆమె గొంతు పెరిగింది. వారిద్దరి ముఖాలు పాలిపోయాయి. ఏం చెబుతున్నారు ఆంటీ? అలాంటిదేమీ లేదు. మేం ఊరికే అలా షికారు చేస్తున్నాం అని అరెస్టు నుండి తప్పించుకున్న ఫ్రెంచ్ గడ్డం ఉన్న మరో అబ్బాయి అన్నాడు. అబద్ధం చెప్పకండి. మీరు సాయంత్రం పూట ఈ ఇంటి ముందు, కొన్నిసార్లు ఆ ఇంటి ముందు నిలబడి ఉండడం నేను తరచుగా చూస్తుంటాను. మీరు పొరబడుతున్నారు ఆంటీ. మేమేమి మామూలు అబ్బాయిలం కాదు. కళ్ళజోడు పెట్టుకున్న ఆ అబ్బాయి ఆమె పట్టు నుండి తనను తాను విడిపించుకుంటూ కోపంగా అన్నాడు. అతను కాస్త తటపటాయించాడు. కానీ వెనక్కి తగ్గలేదు. నేను టవర్ గార్డుకి చెప్తాను. బ్రహ్మచారులు ఏం చేస్తారో ఇక్కడి వాళ్లకు తెలియాలి. మేమేం చేస్తాం? మాకు కూడా తెలియాలి ఆంటీ. ఫ్రెంచ్ గడ్డం ఉన్న అబ్బాయి కంగారు పడటంతో ఆమె ఒక్కసారిగా మౌనంగా ఉండిపోయి వాళ్ళ వైపు కోపంతో చూస్తూ ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమె ఇంటర్కామ్ ద్వారా కింద ఉన్న టవర్ గార్డును పిలిచింది. అతను సమాధానం చెప్పకముందే డోర్ బెల్ మోగింది. అతని పలకరింపుకు బదులివ్వకుండా ఆమె తలుపు వైపు వెళ్ళింది. దివాకర్ ఇంట్లో లేడు. ఎవరికి తెలుసు? బహుశా అతను వచ్చి ఉండవచ్చు. చర్య తీసుకునే ముందు ఆమె అతనికి పరిస్థితిని వివరించాల్సి ఉంటుందేమో. ఇలా ఆలోచిస్తూ ఆమె కిటికీ తెరిచి చూసింది. అదే 2 అబ్బాయిలు అక్కడ నిలబడి ఉన్నారు. ముఖాలు ఆశ్చర్యంతో కొంచెం ఇబ్బందిగా ఉన్నారు. ఏమిటి? అని ఆమె కఠినంగా అడగ్గా కళ్ళజోడు పెట్టుకున్న ఆ వ్యక్తి ఆమె వైపు చూడకుండా ఆంటీ, దయచేసి ఎవరికీ చెప్పకండి. నిజానికి మేము ఈ సమయంలో బయట నుండి లోపలికి వచ్చినప్పుడు ప్రతి ఇంట్లోనూ వంటల వాసన అద్భుతంగా వస్తుంది.
నేను మీకు నిజం చెబుతున్నాను అన్నాడు. అతను తన గొంతు మీద వేలు పెట్టి, మేము ఆ వంటల వాసన పీల్చడానికి బయట నిలబడతాము అని చెప్పాడు. మీ ఉద్దేశం ఏమిటి? ఆశ్చర్యంతో ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఈ సమయంలో వచ్చే పరాఠాల సువాసన నాకు అమ్మ చేసిన పరాఠాలను గుర్తు చేస్తుంది. వారిద్దరూ చాలా ఇబ్బంది పడినట్లు కనిపించారు. అతని చూపులు కిందకి వాలి ఉన్నాయి. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. పరాఠాలు? ఆమెకు మాటలు రాలేదు. కొన్ని రోజుల క్రితం ఆర్య బెంగళూరు నుండి వచ్చినప్పుడు తాను అతని కోసం పరాఠాలు చేసిన విషయం ఆమెకు అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది. పరాఠాలు చేస్తుండగా ఆమె ఏదో పని మీద తలుపు తెరిచి చూడగా ఆ అబ్బాయిలు బయట నిలబడి ఉన్నారు. వారిని చూడగానే ఆమె ఒక్క క్షణం ఆగిపోయింది. ఆ తరువాత వారిని మొదటిసారిగా గమనించింది. ఆపై సాయంత్రం వేళల్లో ఆ అబ్బాయిలు అప్పుడప్పుడు ఇరుగు పొరుగు వారి ఫ్లాట్ల దగ్గర కనిపిస్తుండడాన్ని గమనించడం మొదలుపెట్టింది. వాళ్ళు అక్కడ ఎందుకు ఉన్నారో అని ఆమె ఊహల్లో తేలిపోయింది. కానీ ఇది మాత్రం ఊహకు అందనిది. ఎగ్జాక్ట్ ఫ్లాట్ నుండి వస్తున్న పరాఠాల సువాసన వారిని అక్కడే ఆగిపోయేలా చేస్తుందని ఎవరు ఊహించగలరు? వాళ్ళు అక్కడ కాసేపు నిలబడి మనసు తృప్తి పొందుతారు. ఇలా నాలుకపై ఇంటి రుచిని ఆస్వాదించడం ద్వారా వారు ఆత్మసంతృప్తిని పొందుతారు. అమ్మా, నీ పరాఠాలు నాకు చాలా గుర్తుకొస్తున్నాయి అని ఆర్య తరచుగా అంటుంటాడు. ఆమె మనసు ఒక్కసారిగా కరిగిపోయింది. క్షమించండి ఆంటీ, అలా మళ్ళీ ఎప్పటికీ జరగదు అని ఫ్రెంచ్ కట్ గడ్డం ఉన్న అబ్బాయి అన్నాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్ళిపోయింది. దివాకర్ ఇంటికి వచ్చినప్పుడు ఆమె చాలా విచారంతో అతనికి జరిగినదంతా చెప్పింది. అతను కాసేపు మౌనంగా ఉండి ఆ తరువాత ఆర్య వచ్చినప్పుడు ఈ అబ్బాయిలను ఇంటికి పిలువు అన్నాడు. ఆమె మౌనంగానే ఉండిపోయింది. కానీ నిన్న సాయంత్రం వాళ్ళు అనుకోకుండా లిఫ్టులో కలుసుకున్నారు. దాంతో ఆమె ఆ అవకాశాన్ని వదులుకోలేదు. కళ్ళజోడు పెట్టుకున్న అబ్బాయి భుజం మీద చెయ్యి వేసి, ఆమె ఆర్య బయటకు వెళ్ళినప్పటి నుండి మేము ఇంట్లో పరాఠాలు చేయలేదు. రేపు ఆదివారం కదా, నేను 10, 11 గంటల మధ్య నేను మీకోసం వేచి ఉంటాను అంది. అరే వద్దు ఆంటీ, అతను సిగ్గుతో ఎర్రబడగా ఆమె లేదు, నీకోసమే కాదు, మాకోసం కూడా అంది. కొద్దిగా నవ్వుతున్న దివాకర్ వైపు చూపిస్తూ ఆమె, ఆర్య బయటకు వెళ్ళినప్పటి నుండి నేను పరాఠాలు చేయడం మానేశానని ఈ మధ్య మీ అంకుల్ నన్ను చాలాసార్లు ఎగతాళి చేశారు. ఇప్పుడు నేనేం చేయగలను? మొదటిగా పరాఠాలు తినే వయసు ఎప్పుడో వెళ్ళిపోయింది. ఇంకా అంత వయసు లేదు. ఒకవేళ తినాలనిపించినా నేను అంతగా కష్టపడను. మీరంతా వస్తే నా కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. మా రుచులు మారుతాయి. ముఖ్యంగా మీ అంకుల్వి అంది. ఆమె కళ్ళలో అకస్మాత్తుగా కనిపించిన ఆప్యాయతతో కూడిన తడిని చూసి అతను, మేము ఒక షరతు మీద వస్తాము. వంటగదిలో మాకు పని కనిపించండి అన్నాడు. మీరు వస్తే చాలు అని అఖిల ఆగి అంది. ఎలివేటర్ మధ్య అంతస్తులో ఒకదానిలో ఆగింది. ఇంకొకరు ఎక్కారు. దాంతో అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. అయితే నేను రేపు ఉదయం 10 గంటలకు ఎదురు చూస్తాను. ఎలివేటర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఆగగానే ఆమె అలా చెప్పగానే అంగీకారంగా వారి ముఖాలపై ఒక తీయని సిగ్గుతో కూడిన చిరునవ్వు కనిపించింది. దివాకర్ ఆ అబ్బాయిల కంటే తన గురించే ఎక్కువ సంతోషపడ్డాడు. వాళ్ళు వచ్చేసరికి పరాఠాలు సిద్ధంగా ఉంటాయన్న ఆలోచన కంటే సంతృప్తినిచ్చేది మరొకటి లేదు. హే, వినండి, హరి మరియు అరుణ్ ఒక గొప్ప స్టార్టప్ ప్రారంభించారు. వేడివేడి పరాఠాలు తినడానికి రమ్మని చెప్పడానికి వచ్చిన అఖిల వాళ్ళ పేర్లు మరియు వాళ్ళు చేసే పని గురించి పరిచయం చేసుకుంది. క్షణాల్లోనే ఆమె వాళ్ళ పరాఠాలకు వెన్న పూస్తూ వాళ్ళను హరి మరియు అరుణ్ అని పేర్లతో పిలుస్తూ రమ్మని పట్టుబట్టింది. వాళ్ళు ఇకపై అపరిచితులు కాదు, చాలా సౌకర్యంగా ఉన్నారు.
వాళ్ళు ఇంటి బయట వంటగది ఎగ్జాస్ట్ నుండి వస్తున్న పరాటాల సువాసనను ఆస్వాదించడం లేదు. కానీ ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకుంటూ పరాటాల రుచిని ఆస్వాదిస్తున్నారు. హరి, అరుణ్ మరియు దివాకర్ ఖచ్చితంగా పరాటాల రుచిలో మునిగిపోయారు. కానీ అఖిల మాత్రం ఎప్పుడో మరచిపోయిన ఆ ఆదివారాన్ని జరుపుకోవడానికి ఆతృతగా ఉంది. ఈ కథ మీకు ఇంతవరకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కథలు కూడా మా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. మా ఛానల్ని సపోర్ట్ చేయడానికి మా ఛానల్ క్లిక్ కథని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.